హలో అండి. అందరికీ నమస్తే. 'మేఘ సందేశం' సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇందుని వంశీ ఇంకా వంశీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి గుడి దగ్గర ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఇందు ఏడుస్తూ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే నలుగురు రౌడీలు ఇందు దగ్గరకు వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇందు వాళ్ళ నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా ఇందు పరిగెడుతూ ఉంటే ఇక రౌడీలైతే తనని వెంబడించి ఒక పాడుపడ్డ ఇంట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక ఇందు అయితే చెర్రీకి లొకేషన్ పంపించడంతో ఇక చెర్రీ అయితే ఇందుని కాపాడడం కోసం అని చెప్పి అక్కడికి వస్తాడు. రౌడీలని చితక్కొడుతూ ఉంటాడు. ఇక దాంతో నలుగురు రౌడీలు కలిసి చెర్రీని కొడుతూ ఉంటారు. ఇక ఇందు నువ్వు పారిపో అని చెప్పేసి చెర్రీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇందు పారిపోతూ ఉంటే రౌడీలు మళ్ళీ ఇందుని వెంబడిస్తూ తన చీర లాగుతూ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇందు చెయ్యి పట్టుకొని తనని కాపాడి రౌడీలందరినీ కూడా చితగొడతాడు. ఆ తర్వాత ఇందుని ఒక దగ్గర కూర్చోబెట్టి నీకు చచ్చిపోయేంత కష్టం ఏమొచ్చింది ఇందు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. దాంతో ఇందు అపూర్వ అత్తయ్య ఇస్తాను అన్న కట్నం ఇంతవరకు ఇవ్వలేదన్నయ్య, ఆ కట్నం తీసుకురామని చెప్పి వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక ఇందు ఏడుస్తూ గగన్కి చెప్తూ ఉంటుంది. భర్త వదిలేసిన భార్యగా నేను పుట్టింట్లో ఉండలేను అన్నయ్య, అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇక ఇందు అయితే చెర్రీకి అలానే గగన్కి ఇద్దరికి కూడా తన ప్రాబ్లం గురించి చెప్తుంది. ఈ మాటలన్నీ విన్న గగన్ అయితే ఇందు కోసం ఖచ్చితంగా తన కట్నం డబ్బులు ఇచ్చి తన కాపురాన్ని నిలబెడతాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.